నేను దాగోలోకి ఎత్తుకుని వస్తుండే. నా పిల్ల అప్పుడే బతుకుతుండే. ఎంత కొట్టినా జాంత్రం ఆడుకుంటున్నారేమో అని ఫోన్ చేయని నిలబెట్టి పోయి పన్నా మొత్తం నాలుగు కొట్టినట్టు కొట్టింది ఇంట్లో. మంచం కింద ఇగో ఇండ్ల మొత్తం తుక్కు 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 పడితే రోడ్లకి రాస్తామే, ముక్కులకి రాస్తామే, మొత్తం మాడుకో ఇల్లంతా రెండింది తీసి కింద వారేసి మంచి కింద వచ్చి. ఇప్పుడు మీరేమంటారు మరి? ఏమంటున్నా వాళ్ళ కుటుంబాన్ని పిలిపియాలా, అది కాని కుటుంబం వాళ్ళ తల్లి అన్నదమ్ములు పిలిపియాలా. మీరందరూ సాయి అయితే నడి రోడ్డు మీద నరుకుతూనే నా పానం తుడుతుంటది. అయినా నేను చచ్చుకుంటున్న భర్త నా బిడ్డ గురించి వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేరు అనుకో. ఈ రాష్ట్రం మీద అందరూ అట్లా చెప్పుకుంటూ పోతారు. నా బిడ్డ ఎంత అందగత్తయ్యా, నా బిడ్డ ఎంత మంచిగా ఉందయ్యా, ఏం మొగం తోలేదానికి వరన పుట్టింది. అది చిన్నపిల్లలు తిక్కోనలు కర్ర మొగం చేసిన ఆడేమన్నా రీతున్నాడా? ఆ లంజ ఏమన్నా రీతున్నా? లంజని విరిపేరు, దాన్ని అన్నములు విరిపేరు. ఆ లంజోడికి ఏమంటాడు? ఏం పెళ్ళిళ్ళ ఓట్ల గురించి తెలుసు, అడక తినుకుంటా, అడక తింటే ఓట్లయ్యి ఓట్ల అడక తినుకుంటా ఏం పెళ్లి సపోర్ట్ ఉన్నాడు. నీ బిడ్డను చంపేస్తాను ఒక 100 సార్లు మెసేజ్ పెట్టలే, ఫోన్ చేసి 100 సార్లు ఫోన్ చేసి నీ బిడ్డను చంపుతాను. దాని కొడుకులు ఏం పెళ్లి సపోర్ట్ ఉన్నది అంటే వాళ్ళకు సపోర్ట్ ఉండి ఇలా నా బిడ్డను చంపి నేను ఎట్లా బతకాలా? శిక్ష పడాలి. సిత్తరి లక్ష్మి, సిత్తరి హరిబాబు, సిత్తరి ఆనంద్, సిత్తరి అశోకు, అలా నలుగురికి శిక్ష పడాలి. ఖచ్చితంగా మరణ శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి, పానంకు పానం పోవాలి. వాళ్ళకి శిక్ష పడకపోతే ప్రపంచంలో ఎవరికి సెక్యూరిటీ లేదు. అందరు ఇంకా చాలా మంది కోడలు ఉన్నారు, అట్లా అత్తలు చంపుతారు, బావలు చంపుతారు. ఇట్లా ఎవరిని చంపకుండా ఉండాలంటే, అందరికి భయం ఉండాలంటే వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలి. అప్పుడే మాకు పాలకు తృప్తి. తల్లిని పిల్లని 5 నెలల గర్భవతి, ఆ తల్లిని పిల్లని ఇద్దరిని పిల్ల గర్భవతులను చూడకుండా కూడా చంపేసిర్రు. మరి దారుణంగా చంపేసిర్రు, నమ్మించి మోసం చేసిర్రు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చర్య తీసుకోవాలి, చంపాలి. మొత్తం శిక్ష గ్యారెంటీ పడకపోతే మాటకు వాళ్ళు ఏమంటారు? అశోకులు ఆనంద్, సిత్తర్ అశోకు, హరిబాబు, లక్ష్మి, సిత్తర్ లక్ష్మి ఏమంటుందంటే మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఎవరు చంపడం మమ్మల్ని ఎవరు ఏం చేయరు, మాకు ఎవ్వరు కూడా మాకు శిక్ష పడకుండా వేస్తారు, మాకు అన్ని అయితే మీతో మొత్తం మంది చెప్పామని వాళ్ళు అంటూ చాలాసార్లు అన్నారు కూడా. మేము ఎంత నిజమైతే అనుకోలేము సార్, మీరు పట్టించుకోవాలి. మా చెల్లె బిడ్డ మాలపూర్ గ్రామం, మాలపూర్లో జరిగింది. ఆ పిల్లని హరిబాబు